గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. లాస్ట్ వీడియోలో మనం లాస్ట్ వీడియోలో మనం టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో అనుకున్నాం. టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ గురించి ఏంటంటే, ఎప్పుడు కూడా మార్కెట్ నార్మల్ సెంటిమెంట్ డేస్ లో టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ మధ్యలోనే మూమెంట్ ఉంటుంది అందులో. ఓకే, మార్కెట్ లో ఆ స్క్రిప్ట్ లో ఎప్పుడైనా స్ట్రెంగ్త్ వచ్చింది అనుకోండి, ఆ టాప్ వాల్యూ కట్ అయ్యి టాప్ వాల్యూ పైన క్లోజ్ అవుతుంది. క్లోజ్ అప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఓహో, ఈ స్క్రిప్ట్ లో స్ట్రెంగ్త్ వచ్చింది, రాబోయే రోజుల్లో బ్రేక్అవుట్ అయింది, రాబోయే రోజులు జరగబోతుంది అని మనకు అర్థం. అలాగే బాటమ్ వాల్యూ కూడా కట్ అయిపోయి బాటమ్ వాల్యూ కింద క్లోజ్ అయింది అనుకోండి, నార్మల్ సెంటిమెంట్ డేస్, అప్పుడు ఆ స్క్రిప్ట్ లో వీక్ జోన్ లోకి ఎంత అయింది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డౌన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్ లో కొన్నిసార్లు బీభత్సంగా పాజిటివ్ వాల్యూ వస్తుంది, బీభత్సంగా నెగిటివ్ వాల్యూ వస్తుంది, అప్పుడు అన్ని కట్ అవుతాయి. అది పెద్ద కన్సిడర్ చేయకూడదు. ఆ రోజుకి సెంటిమెంట్ బాగా నెగిటివ్ ఉండడం వల్ల కట్ అయింది, బట్ నెక్స్ట్ డే పెరగచ్చు. ఆ రోజు మార్కెట్ ఏముండాలా, మామూలుగా సెంటిమెంట్ నార్మల్ గా ఉండాలా, అది కట్ అయిపోయి కిందకు వస్తే ఓహో, ఈ స్క్రిప్ట్ ఇక బ్రేక్ డౌన్ అయింది, కొద్ది వీక్ జోన్ లోకి ఎంటర్ అయింది, తగ్గబోతుందని మనం మీనింగ్. అవునా? రైట్. నెక్స్ట్ పాయింట్, టాప్ వాల్యూ అంటే మార్కెట్ ని పైకి ఎంతమంది తీసుకెళ్లేవాళ్ళు అని మీనింగ్. బాటమ్ వాల్యూ అంటే మార్కెట్ ని కిందకి ఎంతమంది లాగేవాళ్ళు అనేది ఈజీగా అర్థం చేసుకున్న మీనింగ్. ఓకేనా? అలాగే టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ రెండు సేమ్ డే ఎప్పుడు కనెక్ట్ కావు. వెరీ వెరీ రేర్ కండిషన్స్. ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి, రెండు సార్లు తప్పితే అంత కాదు. ఎందుకు అంటే, ఆ సెంటిమెంట్ ఒక్కసారి బీభత్సంగా రైజ్ అయిపోయి బీభత్సంగా డౌన్ అయిపోయి అంత ఎప్పుడు జరగల. అంటే ఇంచుమే ఒకసారో రెండు సార్లు అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. రెండు ఒకటేసారి మటుకు జరగల. మార్కెట్ సెంటిమెంట్ బట్టి ఒక డైరెక్షన్ ఏదో ఒకటి తీసుకుంటుంది. అయితే సెంటిమెంట్ బట్టి అప్ కానీ డౌన్ కానీ, అది అదొకటి మీరు గమనించండి. అవునా? నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు గ్రాఫ్స్ కూడా చూపిస్తాను. గ్రాఫ్స్ అన్ని కూడా వస్తుంది, అలా గ్రాఫ్స్ కూడా చెప్తాను మీకు. ఈ విషయంలో మా కస్టమర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చంద్రశేఖర్ అనుకుంటా, గుంటూరు అబ్బాయి. అబ్బాయి చాలా రోజులైంది, అబ్బాయి ఎంఎస్కి యూఎస్ వెళ్ళిపోయాడు. అబ్బాయి బ్యాంక్ నిఫ్టీ అడిగేవాడు, నేను చెప్తుండేవాడిని. ఒకసారి రీడింగ్ బ్యాంక్ నిఫ్టీ చెప్తే +257 -1007 -1007, పాజిటివ్ వాల్యూ 257. నేను రీడింగ్ పంపించా, ఈవినింగ్ 8:30 అప్పుడు పంపించా. ఆయన నాకు అరగంటలోనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ మరి మీరు నెగటివ్ వాల్యూ -007 అన్నారు, ఒకసారి క్రాస్ చెక్ చేయండి, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ అని. నేను చెప్పి, అదేం లేదంటే క్యాల్కులేషన్ ప్రకారం ఆ రీడింగ్ అంతా వచ్చింది, అలాగే ఇచ్చాను అంతే అని. ఓకే సార్, ఓకే అన్నాడు, అది పెట్టేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 12:30 అప్పుడు నేను లంచ్ చేస్తుంటే ఫోన్ వచ్చింది అబ్బాయి నుంచి. సార్, బ్యాంక్ నిఫ్టీ నౌ -980 అన్నాడు. -980 నియర్ గా వచ్చేసింది అనమాట. సో అలాగా ఈ క్యాలిక్యులేషన్స్ పార్ట్ అంత బాగుంటుంది మనం అర్థం చేసుకుంటే. అది. అలాగే ఇంకొకటి, కొంతమంది ఆ, ఉన్నారు, వాళ్ళే వాళ్ళు ఏ వాల్యూ ఎక్కువ ఉంటే అటువైపు చేస్తారు. ఎలాగంటే, సపోజ్ సపోజ్ ఇదే 1007 ఉంది అనుకోండి, అది ఎక్కువ కదా, పాజిటివ్ వాల్యూ 257 కంటే. ఓహో, ఈ రోజు కిందకి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఓపెనింగ్ లోనే ముందు అమ్మేసి ఒక 50% రాగానే స్క్వేర్ ఆఫ్ చేస్తుంది. వాళ్ళ ఐడియా అంతే. వాళ్ళకి అర్థమవుతుంది రీడింగ్ బట్టి, ఓ పైకి లాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కిందకి లాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఓకే, కిందకి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఓకే, వెంటనే ఓపెనింగ్ లోనే వెంటనే అమ్మేసి, దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ 100%, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ 50%. ఈ 45%, 50% ఆఫ్ ద రీడింగ్ ఈజ్ క్రూషియల్ పాయింట్. అక్కడికి వచ్చాక
ఆ కిందకి లాగేవాళ్ళు కానీ పైకి లాగేవాళ్ళు కానీ ఆ 50% దగ్గరకు వచ్చాక వాళ్ళు కొద్దిగా కొంతసేపు అక్కడే ఉంటారు. పైకి వెళ్ళిపోదామా కిందకి వెళ్దాం, మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది అసలు ట్రై చేస్తారు. కాబట్టి 50% వరకు మీరు గమనించాలి. నేను మీకు ఎక్సర్సైజ్ చేయిస్తాను కదా, నెక్స్ట్ వీడియో కానీ ఎక్సర్సైజ్ చేయిస్తాను, మీకు తెలుస్తుంది అప్పుడు. ఓకేనా? అలాగే అలాగే 50% కీ పాయింట్ చెప్పుకున్నాం. అబ్జర్వేషన్ చేయాలండి. మార్కెట్ సెంటిమెంట్ ని అబ్జర్వ్ చేసి మనం ఈ ట్రేడ్ అనేది చేయాలి. ఏమండి? అలాగే అలాగే కొంతమంది ఉన్నారు, నేను లిస్ట్ రాస్తున్నాను. ఇప్పుడు నిఫ్టీ చెప్తానండి, రెగ్యులర్ గా నిఫ్టీ చెప్తా. నిఫ్టీ చెప్పినప్పుడు నిఫ్టీ ట్రేడ్ చేయడం కుదరదు కదా, నిఫ్టీ ఫ్యూచర్స్ చేసుకోవాలి. కొంతమంది నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా డైరెక్షన్ బట్టి, ఈ వాల్యుయేషన్ బట్టి ముందు ఇంట్రాడే కోసం షార్ట్ కొట్టి క్లోజ్ చేయటం, లేకపోతే బై చేసి సెల్ చేయటం చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పుల్స్, కాల్స్ పుట్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి పుట్టు తీసుకుంటున్నారు. ఈ రీడింగ్ 50% రాగానే అక్కడ అది స్క్వేర్ అప్ చేసేస్తున్నారు. ఇంకా అదేమి బీటాగామాలు ఉంటాయి కి, ఆప్షన్స్ కి, అవేం చూడట్లా. మన రీడింగ్ 50% తక్కువ, మనకి నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది, వెంటనే ముందు పుట్టు తీసుకుంటున్నాడు. మన నెగిటివ్ వాల్యూ 50% రాగానే అక్కడ బయటకు వచ్చేస్తున్నాడు అంతే. నాట్ ఓన్లీ 50%, 45, 50 ఆ 3 రోజులు బయటకు వస్తున్నాడు, ఎంతో కొంత పెరుగుద్ది కదా. అలా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగని చెప్పి మిమ్మల్ని ఆప్షన్స్ లో చేయమని చెప్పట్లా, కాకపోతే ఇలాగ నా దగ్గర నుంచి చెప్పిస్తున్న వాళ్ళు ఇలా కూడా చేస్తున్నారని మీకు ఇది ఇస్తున్నాను అనమాట. అవునా? డైలీ నిఫ్టీ గురించి చెప్తానండి. డైలీ ఆ రీడింగ్స్ మీకు ఈవినింగ్ ఇంకా కంక్లూజన్ అని చెప్పి ఒకటి వస్తుంది వీడియో, అందులో మీకు క్లియర్ గా ఏమేమి చెప్తాను ఏంటని తెలుస్తుంది. ఓకేనండి? సమయం అయిపోతుంది, మరి మనం డిస్క్లైమర్ చెప్పుకోవాలి. మీకు తెలిసిన విషయమే, ఇది ఎడ్యుకేషన్ ఛానల్. చక్కగా అర్థం చేసుకోండి, అవగాహన పెంచుకోండి, తద్వారా మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. ఓకేనా? ఓ మంచి మాట చెప్పుకోవాలి కదా. కవి కబీర్ దాస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కవి, పోయిట్ కబీర్. ఆయన ఏం చెప్తాడంటే, రేపటి పని ఈ రోజు చేయాలి, ఈ రోజు పని ఇప్పుడే చేయాలి. మంచి మాట కదా, మీరు కూడా అలా ఫాలో అవ్వండి, చేద్దాం. అలాగే మీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా. ఓకేనా? రైట్ అండి. దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. థ్యాంక్ యూ. జై హింద్.